Hello everyone, this is Roop Sagar here, Managing Director of V Design Studio and Maxwell. So ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే మాడ్యులర్ కిచెన్ విత్ ఐలాండ్ కాన్సెప్ట్ ఉన్న ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ కిచెన్ గురించి. మీరు చూడొచ్చు ఇక్కడ స్పేషియస్ కిచెన్ విత్ ఐలాండ్ కాన్సెప్ట్. ఐలాండ్ కాన్సెప్ట్ అన్నది చాలా 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 కన్వీనియంట్గా ఉండే కాన్సెప్ట్. ఎందుకంటే ఐలాండ్ ఉండడం వల్ల మీకు సెంటర్ పాయింట్లో కుకింగ్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మీరు బ్రేక్ఫాస్ట్కి అయినా యూస్ చేసుకోవచ్చు, చాపింగ్కి అయినా యూస్ చేసుకోవచ్చు, ఇలా ఈవెన్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. కుకింగ్ చేసుకునే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బికాజ్ వెజల్ కుకింగ్ అవగానే తీసుకుని ఇమీడియట్గా పక్కన పెట్టేసుకోవచ్చు. బికాజ్ సింక్ యూనిట్ అనేది పక్కన ఉండకపోవడం వల్ల ఇదంతా వెట్ అవ్వదు, సో దట్ డర్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఇది మెయిన్గా ఐలాండ్ కిచెన్ కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళ కోసం. అండ్ ఐలాండ్ కిచెన్స్ యూజువల్గా చాలా తక్కువ మంది ప్లాన్ చేస్తారు. బట్ బేసిక్గా ఎప్పుడైనా కిచెన్ అట్లీస్ట్ 16x12 ఆర్ అట్లీస్ట్ 14x14 సైజ్ కిచెన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఐలాండ్ కిచెన్ ప్లాన్ చేసుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐలాండ్ కిచెన్ మీరు చూడొచ్చు అదర్ సైడ్ స్టోరేజ్ కూడా చాలా నీట్గా ప్లాన్డ్గా డిజైన్ చేసాము. ఎస్పెషల్లీ మీరు చూస్తున్న కిచెన్లో వాల్ యూనిట్ అన్నది పై వరకు ఇచ్చాము చూడండి. మీరు యూజువల్గా ఈ వాల్ యూనిట్స్ అన్ని కూడా లాఫ్ట్ వాల్ యూనిట్ సెపరేషన్ చేసిస్తారు, కానీ ఇలా సింగిల్ వాల్ యూనిట్ ఇవ్వడం వల్ల కిచెన్ చూడడానికి చాలా స్పేషియస్ గా కనబడుతుంది. అండ్ లోపల స్టోరేజ్ కూడా మీరు ఇలా డోర్ ఓపెన్ చేయగానే 2 లెవెల్ స్టోరేజ్ కూడా విత్ షెల్వింగ్ సిస్టమ్ తోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది మెయిన్ గా ఇలా వాల్ యూనిట్ లాఫ్ట్ రెండు కాంబినేషన్ ఒకే క్యాబినెట్ లో చేస్తే మీ కిచెన్ ఇంత కన్వీనియంట్ గా ఉంటుంది. దాని తర్వాత కిందన మీరు స్టోరేజ్ చూస్తే గనక ఇక్కడ క్యాబినెట్, ఈ డోర్స్ ఓపెన్ చేస్తే మీకు లోపల ఒక షెల్ఫ్ వేసుకునే ఛాన్స్ అంటే ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్ ప్రొవిజన్ ఇస్తాము ఇక్కడ. నెక్స్ట్ దీని పక్కన ట్యాండమ్ బాక్సెస్, ఇది వెజిల్స్ వేసుకునేందుకు ఇచ్చాము ట్యాండమ్ బాక్సెస్. సో ఏదైనా మీ కుక్కర్స్ కావచ్చు, ఇలాంటి గిన్నెలు ఏదున్నా కానివ్వండి దీంట్లో వేసుకునేందుకు కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పీవీసీ కట్లరీ, రిమూవబుల్ కట్లరీ. ఇది తీసి వాష్ చేసుకుని వేసుకోవచ్చు, ఇది ఎప్పటికీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇచ్చింది మీకు స్టీల్ కట్లరీ. సో ఇవి కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ లోపల వేసుకునేందుకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ దీని లోపల ఎస్పెషల్లీ మీకు ఇలా కింద మ్యాటింగ్ ఉంటుంది కాబట్టి మీకు యాక్సెసరీస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. దాని తర్వాత ఇచ్చిన థర్డ్ యూనిట్ ఏంటంటే ఇది మీకు తాళి ఇన్లెట్. యాక్చువల్గా ఇక్కడ ఇస్తాం మేము. సో తాళి ఇన్లెట్స్ ఇక్కడ పెట్టేసేసుకొని చేసుకుంటే మీకు చాలా క్లీనింగ్ ఈజీ ఉంటుంది అండ్ ప్లేట్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి దీంట్లో. దెన్ నెక్స్ట్ బాటిల్ పుల్అవుట్, ఆయిల్ పుల్అవుట్ ఆర్ స్పైస్ పుల్అవుట్, ఎలాగైనా మనం పిలవచ్చు. సో దీంట్లో పికిల్ బాటిల్స్, మసాలా బాటిల్స్, స్పైస్ బాటిల్స్ అన్ని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ప్రతి చిన్న స్పేస్ ని మనం ఇలాంటి యాక్సెసరీస్ తో కవర్ చేయడం వల్ల కిచెన్ మొత్తం ఉన్న స్పేస్ అంతా కూడా వాడుకునేది కన్వీనియంట్ గా ఉంటుంది. దెన్ కమింగ్ టు యాక్సెసరీ, కార్నర్ యాక్సెసరీ. ఇది కార్నర్ స్పైస్ ర్యాక్ అంటాము. ఇక్కడ ప్రతి చూడొచ్చు మీరు చిన్న చిన్న బాటిల్స్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ కింద కూడా ఇలాంటి మీకు పల్సెస్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, టీ పౌడర్ కానివ్వండి, అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు క్లోజ్ చేసుకునేందుకు కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాప్ పైన స్టోరేజ్, ఇది చాలా అడ్వాంటేజ్ మీకు. కార్నర్ స్పేస్ లో ఇలాంటి యాక్సెసరీస్ ఉంటే స్పేస్ యూటిలైజేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత రోలింగ్ షట్టర్. సో రోలింగ్ షట్టర్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ట్రెండింగ్ ఐటమ్, బట్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది యూజ్ చేయడంలో కూడా. రెండవది దీంట్ లోపల ఇలా వెట్ గ్రైండర్స్, మిక్సర్స్, జ్యూసర్స్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు మీరు. దాని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీ ఇన్ ఎవ్రీ కిచెన్ ఈస్ ప్యాంట్రీ యూనిట్. సో ఇది ప్యాంట్రీ యూనిట్, మాక్సిమం గ్రాసరీ ప్యాంట్రీ యూనిట్ లోకి వెళ్ళిపోద్ది. సో ఈ ప్యాంట్రీ యూనిట్ ఉండడం వల్ల 40% ఆఫ్ ద గ్రాసరీ స్టోరేజ్ అంతా కూడా దీంట్లో చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్పెషల్ ఐటమ్ ఏంటంటే మేము చేసిన కిచెన్ లో క్రాకరీ కిచెన్ లో ఇంటిగ్రేట్ చేయడం. సో ఇది స్పేషియస్ గా ఉంటది, చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటది, డిస్ప్లే లాగా ఉంటది. మీకు ఇక్కడ షోకేస్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ క్రాకరీ వద్దని అనుకుంటే ఈ స్పేస్ లో మనం రిఫ్రిజిరేటర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉన్న స్పేస్ లోనే మాక్సిమం యాక్సెసరీస్ కవర్ చేయాలి అని అంటే ప్లానింగ్ అనేది మస్ట్. సో మీకు ఇలాంటి ఐడియాస్ కావాలి, ఉన్న స్పేస్ ని ఇంకా ఎలా బెటర్ గా డిజైన్ చేయాలి, స్పేస్ ఆప్టిమైజ్ ఎలా చేయాలి అన్నదానికి మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ రాయదుర్గ్ గచ్చిబౌలిలో ఉంది వి డిజైన్ స్టూడియో. అండ్ డిస్టిక్ లో వచ్చేసి మంచిర్యాలలో ఉంది మాది. అండ్ తొర్రూరులో కూడా మా బ్రాంచ్ ఉంది. సో మీరు మా వెబ్సైట్ ఆర్ మా ఫేస్బుక్ పేజ్ ఆర్ మా ఇన్స్టా పేజ్ ఆర్ మా యూట్యూబ్ ఛానల్స్ చూసినా కానివ్వండి, ఇంక ఇలాంటి డీటెయిల్స్ చాలా 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 వస్తాయి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ మీకు కింద స్క్రోల్ అవుతుంది చూడొచ్చు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ కింద ఉన్న వెబ్సైట్ని కూడా మీరు
అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.